హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యశస్వి వరల్డ్. ఈరోజు స్పెషల్ వచ్చేసి కోనసీమ స్పెషల్ ఐటమ్ నాటుకోడి పులుసు చిల్లిగారే అండి. కోనసీమ అంటే గోదావరి సైడ్ అంతా ఎలా చేస్తారనేది నేను ఈ వీడియోలో చేసి చూపిస్తున్నానండి. ముందుగా చికెన్ని బాగా కడిగి శుభ్రం చేసుకొని పెట్టుకోవాలండి. పొయ్యి మీద ప్యాన్ పెట్టి ఆయిల్ పోసుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసి బాగా వేగనివ్వాలండి. కుక్కర్లో అయితే తొందరగా మగ్గిపోతుంది చికెన్. నేనైతే కుక్కర్ పెట్టానండి. ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసి బాగా మగ్గనివ్వాలండి. ఆనియన్ బాగా మగ్గితే మనకి స్వీట్నెస్ అనేది రాదండి, చాలా బాగుంటుంది. తర్వాత కొంచెం కడిగి పెట్టుకున్న చికెన్ కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలండి. ఆనియన్స్ కింద ఉండకుండా మొత్తంగా స్ప్రెడ్ అయ్యేటట్టు కలుపుకోవాలి, లేదంటే మాడిపోతాయండి ఆనియన్స్. ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి. మాంసం కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. నేనైతే 3 స్పూన్స్ వేసుకున్నాను. ఇది 1/2 కేజీకి ఎక్కువ, 3/4 కేజీకి తక్కువ ఉందండి. 3 స్పూన్స్ వేసుకున్నాను. బాగా కలిపిన తర్వాత కొంచెం కారం కూడా వేసుకోవాలండి. కారం వచ్చేసి నాకు 2 స్పూన్స్ పడిందండి. బాగా కలుపుకొని ముక్కలకు పట్టేటట్టు కలుపుకోవాలండి. 2 మినిట్స్ దానికి పట్టాలి మొత్తం అంతా. అప్పుడు టేస్ట్ బాగా వస్తుందండి, కారం వాసన కూడా రాదు. ఇలా కలిపిన తర్వాత వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకొని బాగా కలిపి కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు చూపిస్తున్నాం కదండి, ఈ విధంగా అడుగు ఉండకుండా బాగా కలుపుకోవాలండి. కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. నాకైతే కుక్కర్ సరిగ్గా పట్టలేదండి మూత, అందుకని నేను పెట్టలేదు. మామూలుగానే ఉడికించేసుకున్నాను. లేత మాంసం వల్ల తొందరగా ఉడికిపోయిందండి. ఈ స్పైసెస్ అన్నీ గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు చూపిస్తున్న విధంగా ఇలా చికెన్ మసాలా పౌడర్ రెడీ చేసుకోవాలి. ఇలా దగ్గరికి అయ్యాక చిన్న టమాటో ముక్క అండి, 1/2 టమాటో ముక్క వేసి బాగా కలుపుకోవాలి. టమాటో వేస్తే ఆ టేస్టే వేరండి, చాలా బాగుంటుంది. ఎక్కువ వేయకూడదు. ఆ తర్వాత కొంచెం మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్, నాకు ఆ పౌడర్ మొత్తం పడిందండి, దాంట్లో మొత్తం వేసేసుకున్నాను. ఆల్రెడీ స్టార్టింగ్ ఆనియన్స్లో కొంచెం నేను సాల్ట్ వేసున్నాను, అందుకని కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. చివరిగా కొత్తిమీర చల్లుకొని కొంచెం సేపు మూత పెట్టి మగ్గించాలండి, ఆ ఫ్లేవర్ బయటికి పోకుండా. కర్రీ మీకు ఏ విధంగా అయితే కావాలో, అంటే పులుసులా కావాలంటే కొంచెం పలుచగా అయినా దింపుకోవచ్చు. నేనైతే ఈ విధంగా దింపుకున్నానండి, నాకైతే ఇలా సరిపోతుంది. మసాలా పౌడర్ వేయడం వల్ల థిక్నెస్ వస్తుందండి. మనం దాంట్లో జీడిపప్పు కూడా వేస్తాం కదా, గసగసాలు. జీడిపప్పు వద్దనుకున్న వాళ్ళు గసగసాలు వేసుకోవచ్చండి. నేను గసగసాలు బదులు జీడిపప్పు వేసాను. మన ఇష్టం, ఏదైనా వేసుకోవచ్చు. గ్రేవీ కోసం అండి అది. కర్రీ అయితే అయిపోయింది. ఓ పక్కన గారెలు కూడా వేస్తున్నానండి. నా కర్రీ అయితే ఈ విధంగా వచ్చిందండి. చూడ్డానికే కాదు, తింటే కూడా చాలా బాగుందండి. చాలా అంటే చాలా బాగుంది. ఆ మసాలా టేస్ట్ అయితే మనకి బాగా తెలుస్తుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. అంటే స్పైసెస్ అన్నీ కొంచెం తక్కువ తక్కువ వేసున్నాను కదా, అందువల్ల బాగా ఇష్టంగా తిన్నారండి. చాలా బాగా వచ్చింది డిష్ అయితే.
ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.